హాయ్ ఫ్రెండ్స్, మేము హవేరీ జిల్లా గుత్తల అనే గ్రామానికి ఇప్పుడు మాకు లారీలో కావాల్సిన సామాన్ల కోసం వెళ్తున్నామండి. మా బావ కన్నడం బాగా వచ్చు. ఇక్కడ ఎలా సరుకులు సామాన్లు తీసుకుంటాడో చూద్దాం పదండి. రైట్కిలే దొరికిందా? అమౌంట్ తీయడానికి ఏటీఎంలో డబ్బులు తీయడానికి వచ్చామండి. మా బావకి తెలుగు వచ్చు, కర్ణాటక వచ్చు కాబట్టి ఇక్కడ నడిపిస్తుంది అంతా. కర్ణాటకలో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు బావా? 15 సంవత్సరాలు ఉన్నావు కర్ణాటకలో. మొత్తం వచ్చు నీకు మొత్తం? ఎక్కడికో బండి ఇచ్చారు మాకు. లారీ ఎప్పుడో కొనాలి, ఎప్పుడో కొన్ని బాగుంటుంది. మళ్ళీ మనకి లారీ లేదు నుంచి కనిపించేదే ఫ్యాక్టరీ అండి. యాక్చువల్గా తిరుగుతుంది. నేను ఎన్నో ఖర్చు పెడుతున్నాం, నీకు కడతా. ఎస్బీఐ బ్యాంక్ 2000 వచ్చాక మనం పోయినా 32 రూపాయలు అన్న బాగుంటుంది. వాళ్ళు బయట ఎలా బతకాలో సొసైటీలో నేర్చుకుంటారు. అక్కడ ఇయ్యడం 4 ఏళ్ళు అయితే జనం వస్తారు.
మా తమ్ముళ్ళారి కోసం కూడా కూర నేనే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకే 12 గుడ్లు తెచ్చి మా బండిలోనే కూర అయితే చేస్తున్నాను. వాడికి వేసి పంపిస్తాను. ఇప్పుడు టమాటా తిప్పుకున్నాం గట్టిగా. కారం 3 చెంచాలు వేసుకుందాం. కారం చాలు చాలు చాలురా. 3 ఉంది. కూర అయితే అయిపోయిందండి. మా బండి ఇంకోటి లోడ్ అయింది. ఆ బండికి వేసి పంపిస్తారు కూర. వాళ్ళకి కూడా వండాం, కలిపే వండాం 2 బాలకి అన్నం కూర. అలా పెట్టి పంపిస్తాను ఇప్పుడు. మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. అలాగే మా ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు మా ఛానల్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బండి కూర వేస్తున్నాం. కూర వేసి పంపిస్తాం. ఆ బండి దిగుమతికి వెళ్ళిపోవాలి. వసుకోట దిగుమతి, తమిళనాడులో వసుకోట దిగుమతి పాయింట్ అయింది. మా బండి అది కూడా. మా తమ్ముడే వచ్చాడు ఆ బండికి. ఓనర్ కమ్ డ్రైవరే వచ్చాడు.